అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మాయి, పాత చేతులుగా కదా కుట్టింది, కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా? నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనుగొద్దురే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా? అదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు అదిరా ఒకసారి స్టాండ్ అయ్యా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం, నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్నెన్ని నొక్కుతారండి? యాదవా, ప్రకృతి మనం బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా, కానీ రీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అక్కేసి లుక్కేసుకోండి. చూసాను రా మన ఊరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా? అట్నే తీసుకో. 1 నిమిషం అండి, వెళ్ళాలి మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే, మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పోజులు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. గురుగారు నొక్కేసుకోండి, అదిరిపోవాలా. ఇచ్చండి ఇచ్చండి. సమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్క రింగు నొక్కేసాను. మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోళ్ళకి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మీరా? ఏంటలా చూస్తున్నావు? ఓ, నువ్వు చెప్పిన టైం కంటే 10 నిమిషాలు ముందొచ్చానరా. ఇన్నాళ్ళంటే ఎలాగలో ఆగాను, కానీ కొంచెం సేపు ఆగలేకపోయాను. ఏమనుకోకే. ఎందుకొచ్చారు? అబ్బా ఏమి తెలియనట్టే. చెయ్యి తీయండి. నేను ఆ భద్రాగాడికి 1000 డబ్బిచ్చింది నీ మీద చెయ్యి వేయటానికి, తీయటానికి కాదు. అయినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారే. భద్రాకి నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా. మన కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే అబ్బా నొప్పులు. నువ్వెళ్ళు. నేను వెళ్ళొస్తానే. మంగా ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్ కలకనని తెలుసా? ఏదో భద్రగడ పుణ్యమా అని.
మెరుగు తీసుకుందా బాబు. ఇదేంటి పూల రంగులా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినేరా మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. అదే ఆ, చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. ఓహో. నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదేంది నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగాడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు మన యథాలందరూ ఇచ్చాడున్నారు. ఓహో. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తాను. ఒరే ఆ. ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపర్. ఓహో. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తా. ఆ, దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళాను మంగా. మంగా ఏంటి మంగా అలా ఉన్నావు? మా బోస్ కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుక? అమ్మా ఒరే, ఒళ్ళు నొప్పులకి ఏదైనా పెళ్ళుంటే ఇచ్చారా? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? ఆ, వెళ్ళు నువ్వు వెళ్ళు. మంచిగా ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. మంగ డార్లింగ్. యాదవ. ఏంటి మంగ, ఆలస్యంగా వచ్చానండి ఫీల్ అవుతున్నావా? దీనికోసం నేను ఎప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటాను. డాక్టర్ని కదా. స్టార్ట్ చేద్దామా? వెళ్ళరా వెళ్ళు, కుముద్దు వెళ్ళు. వెళ్తూ వెళ్తూ భద్ర ఇచ్చాడు వాడుకోమని. భద్ర భద్రగా ఎంత పని చేసావురా. ఎయిడ్స్ అంటే తిరిగి మన హోటలు కలకలాడాలంటే ఎయిడ్స్ చేయాలని ఆలోచిస్తున్నావా? నీకు ఆ సమక్కర్నిదో నేను అద్భుతమైన ఆవిడియా ఆలోచించాను. ఏంటది? మంగ హోటల్ పెట్టడం వల్లే కదా మన హోటల్ దెబ్బతిన్నది. అవును, అయితే అదే మంగని నీ చెల్లెలు చేసుకున్నావే అనుకో, ఆ? గల్లాపెట్టి దగ్గర నువ్వు, వంటగదిలో మంగ, మీ ఇద్దరి మధ్యలో నేను. ఎలా ఉంది మన ఆవిడియా? దాన్ని ఊరు నుంచి ఎలా పంపించాలా నేను ఆలోచిస్తుంటే దాన్ని ఇంట్లోకి ఎలా తీసుకురావాలా నువ్వు ఆలోచిస్తున్నావా? నరికి పోగులేస్తా. అయినా నిన్ను కాదురా, దాన్ని ఊరు నుంచి పంపిస్తే గాని. ఏంద్రా ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళు నన్ను గ్లామర్ తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే, నేను రాజోలు పోయేస్తాను, కూర్చో చూసుకో. అలాగే ఆ. మంగా మంగ మన కొట్టుకే వస్తున్నట్టుంది. ఒరే సీను, యజ్ఞానా నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే, చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రామంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి.
ఈ కాగితం ఎంత అదృష్టం చేసుకుందో. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది. నువ్వు నా సొంత మనసులాడదాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. వెళ్ళండి. ఎలా చెప్పారు? సూపర్ అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పంచేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. పక్కుడు నిన్ను కానండి ఈయన అడిగిన ఓటు మంగతయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చు. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమే ఇస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీ మైనస్ సక్కుబాయి. మంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెక్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చేలాగేదేనా? అదేరా. అయితే నేను లాగుతా. లాగేస్తారా? ఏండే ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రెబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచే మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహపడిపోతాను. నీకే కదా, మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేటి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి. వెళ్ళండి. ఆహా ధర్మరాజు ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. రండిరా. మరి 50,000 అంటుంది. ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రే, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5 తలా 10,000 వేసుకోండి. ఆహా మేము అందరం కలిసి 50,000 వేసుకొని మంగ చేసి ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. సైకిల్ పై పులిరాజు వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఏదో అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా డైరెక్షన్. ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా, డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. ఓ, తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేయాల్సిన నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద. ద్రౌపది వస్త్రాపహరణం అండి. చే ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు. అదైతే కొంచెం గ్లామర్ గా ఉంటదని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి కేరళ, తాగడానికి మందు. అలాగే. వెళ్ళు. 31. ఎక్కడికి వచ్చారా? వచ్చేస్తున్నాం రా, దగ్గరలోనే ఉన్నాము. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే, దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? చెప్తున్నా కదా, నీకటి పోయింది వెనక పోతున్నా కూర్చున్నావు. కాలేసుకో. 32. ఏంట్రది? మన మంగ తుమ్మిదే. నీ అబ్బనోర్మి. బ్రేక్ వేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. ఓర్ నీ అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేం మంగ. ఏది నాడి చూస్తాను. అది కాలు చేయి చూడు. ఓహో, నాడి ఇలా చూడాలి కదా. ఇటు చూడు, పైకి చూడు. బావా, నీకు సంగతి తెలుసా?
పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం నీ రేయ్, డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. తెలుసు. కంగారు పడాల్సింది ఏం లేదు మగా. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? విక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకైనా బాగా ఏం పని చేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. ఈడు తప్పగా మంగ, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయవా? స్నానం చేసి రాలేదా? నేనంది అందుకు కాదు, మరి ఇంకెందుకు? రే అక్కడ పెట్టు. అదివే. అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? అర డజన్ ఉన్నాయి. ఇవ్వండి. మంగ దుప్పట్లో దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. దూరు. నా బ్రెయిన్ పని చేయలే. రండి మహాలక్ష్మి గారు, మీ ఆయన ఇప్పుడు మంగదుపట్ల దూరాడు. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి, మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి పేషెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్ గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయరు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చే మంగ. చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20 నమస్కారం. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా, అరగేదులు పావు గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా.
ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం. అంటే 9. అదెలా కుదురుతుంది? నీ ఎదురు కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా? అలా పంచుకోండి. అలాగే వస్తామయ్యా. ఓ రే సత్తిపండు, అండి ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. ఇటు చూడరా, ఏడుకొండలు చూడు, ఇటురా నీ అబ్బా, ఇటు చూడు. నడుమే చేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ 100 ఇవ్వు. 100? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఫోటో కాదురా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. దుకాణి. అలాగే. ఒరే బోసే, ఏంట్రా? ఏట్రా బావా స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. ఒరే అర్జెంటుగా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. 100 అవుద్ది. 200 ఇస్తాం, కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. తీసుకో. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నుంచినట్టు ఉంటుంది, ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2 in 1. కరెక్టే, నువ్వు మామూలు కాదు రోయ్. మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్ కి అక్కడెళ్ళవా? సరే ఓకే. డబ్బులు రే మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా. రేపు తీసుకో, పొద్దున్నే వస్తాను. అలాగే కానీ. బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా. ఎలా మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలేంటి? కావాలి, కానీ పడుకున్నట్టు. హరి అమ్మ, ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పదా. రెడీ, స్మైల్. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి దింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచంటమ్మాయి, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి, మంగ తయారు టిఫిన్ సెంటర్లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మాయి. అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటలెట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది. ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైర్గా ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చంపుతా. మంగా ఒక్క నిమిషం చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి, ఏదో ఒకటి వేడివేడిగా పట్రా. అలాగే. మంగా మంగా, రండి ప్రెసిడెంట్ గారు. వచ్చాడు బాక్స్ పెట్టుకుని. అర్జెంటుగా ముందు స్వీట్ తీసుకో. అరే దేనికండి? ఇవాళ నా పుట్టినరోజు పండుగ. అవునా? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. ఏం ప్రెసిడెంట్ గారు, ఇవాళ మీ పుట్టినరోజా? నీ పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయినట్టు గుర్తు. అవును, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. కాదు, ఈ సంవత్సరం అయినట్టుంది. ఏమయ్యా, నా పుట్టినరోజు గురించి పుట్టిన నాకు తెలుసా, మీకు తెలుసా? అబ్బా మీకే తెలుసులేండి, ఎందుకంటే సీరియస్ అయిపోతారు, ఏదో అబద్ధం చెప్పినట్టు. ఈ రోజు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. ఒక మంగకేనా మాకు కూడానా? నా ఒక్కదానికే ఎందుకు ఇస్తారండి? అందరికీ కలిపే ఇస్తారు కదండి? అవునవును, అందరికి కలిపే ఇస్తున్నాను. క్యాటరింగ్ కూడా నీకే ఇస్తున్నాను, నువ్వే వండి వడ్డించాలి. వడ్డితే సరిపోదా లేదా తినిపించాలా? ఇదిగో బోసు బాబు, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం ఏమన్నా తక్కువ పనులు చేస్తున్నావేటి? ఇంతకీ పార్టీ ఎక్కడా? గోదావరి మధ్యన పంటు మీద.
మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఎన్నింటికి రావాలి? 7 గంటలకి. 7 గంటల దాకా ఎందుకు? 6 గంటలకు వచ్చేస్తాం. ఎరా? ఆ, ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చి చావండి. మంగ మరిచిపోవుగా అన్ని ఐటమ్స్ తో రావాలి. ఎదురు చూస్తుంటా ఉంటా. అలాగే. ఏంట్రా ఇలేటో అయ్యా గొడుగేమంటారా? గొడుగాని బందా ఎద్దామని ఎద్దాం. వచ్చేసానండి ప్రెసిడెంట్ గారు. ఎరా నా కోసం ఎయిటింగ్ చేస్తున్నారా? నీకోసం కాదురా. ఓహో మంగ కోసమా? రండి. మంగ ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది. భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా వస్తున్నా. మ్. ఎక్కడికి తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. మంగ భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి కూర్చోండి. చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు పెట్టు వేడి వేడిగా. యాదవలని యాదవ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని అనుకుంటున్నావేమో. నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నమ్మకరరే ఎద్దవ్వా. పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చేతితో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకొచ్చాను మంగ. సరే రండి. వాడు ఈ యాదవ్ వచ్చాడు. రారా తిందు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగ. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగుడా? జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయింది. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా. మంగా ఆ, మంగా ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే
ఆ, ఎందుకు అడిగారు? ఆ, అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా? వస్తా మంగా వస్తా మంగా. థ్యాంక్స్ అండి. ఆ, మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా మంచివాడు రా. మొత్తం బ్యాలెన్స్ అంతా ఇచ్చేశాను. మరి నన్ను మంచం మీదకి ఎత్తుకుని తీసుకెళ్లే మ్యాటర్ కూడా చెప్పావా? పని అయ్యాక ఎత్తి పడేయమని కూడా చెప్పాను. ఏటదే? ఆహా ఏం లేదు, పడక మీద పడ్డానికి రెడీగా ఉండమని చెప్తున్నా. ఎప్పుడు? 7 7 7 అమ్మ బాబాయ్, అన్నేలే ఎస్కలేటర్ ఏంటో లక్కీ నెంబర్. క్షమించి దేవుడా. ఇదిగోండి క్లినిక్ డెవలప్ చేసుకోవడానికి పోగేసిన డబ్బులు. మంగే నీ సొంతమైనప్పుడు క్లినిక్ డెవలప్మెంట్ ఎంత? మంగని ఒక్కసారి టచ్ చేయి, నీ దశే తిరిగిపోద్ది. ఎప్పుడు? 7 7 7 ఎల్లుండే 7 గంటల 7 నిమిషాలకి రాత్రి. భద్రా, నువ్వు మనిషివి కాదు, దేవుడివి భద్రా, దేవుడివి. ఏంటి ఇంతసేపు? డైరెక్ట్గా తేడానికి కొట్లు సరికేటి ఇనపెట్లో డబ్బు మా బాబుకి తెలియకుండా తీయాలి కదా. ఇదిగో, నేనేం బిజినెస్ చేసినా డిస్కౌంట్ లేకుండా చేయను. మరి డిస్కౌంటా? ఇక్కడ డిస్కౌంట్ అడిగితే అక్కడ డిస్కౌంట్ ఉంటుంది. మరి ఓకేనా? వద్దు వద్దు వద్దు, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చా మంగ హ్యాండ్ అవ్వదు కదా. హ్యాండ్ ఇవ్వదు, టోటల్ బాడీనే ఇస్తుంది. నువ్వు స్మార్ట్గా రెడీగా